మీకు తెలుసా అను ఫాంట్స్ని క్యాన్వాలో ఫ్రీగా వాడొచ్చని? డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు నేను ఏది ఇస్తే అది చూసారా, ఆటోమేటిక్గా వస్తుంది. అది ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లెయిన్. Hi everyone, welcome back to the AI Tech App. Today topic Canva. Canvaలో అను ఫాంట్స్ని ఎలా వాడాలి ఫ్రీగా అనేది ఈరోజు టాపిక్. అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే ఏఐ టెక్ యాప్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాగ వాడాలి అనేది కూడా చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ మీకు అప్డేట్ బై అప్డేట్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎంతో కొంత సపోర్ట్ చేసి నాకు 150 200 లైక్స్ ఇస్తే మీరు ఇస్తారు నాకు తెలుసు, కానీ కొంచెం త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ స్టార్ట్ చేస్తాం. క్యాన్వా లోగో ఇలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాగా మీకు సెర్చ్ టెంప్లెట్స్ అని ఇలా వస్తుంది, మొత్తం లోడింగ్ అవుతుంది. క్యాన్వా మొత్తం కూడా ఇంటర్నెట్ మీదే రన్ అవుతుంది. ఇంటర్నెట్ లేకపోతే ఇదిగోండి సరిగ్గా లేకపోతే ఇలాగ లోడ్ అవ్వదు. ఓకేనా? ఫస్ట్ మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకొని అను ఫాంట్స్ని ఎలాగ వాడాలో చూద్దాం. ఇప్పుడు ప్లస్ గుర్తు మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ ఉంది కదా, న్యూ కింద చూడండి టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్కి చూడండి, టెంప్లెట్స్లో మీకు ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్. నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ టెంప్లెట్ ఇచ్చాను. కొంచెం లాగీగా ఉన్నా మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే నట్టు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. కాబట్టి ఫస్ట్ ఇలా ఓపెన్ అవ్వద్ది. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అని ఆప్షన్ ఇస్తే యాడ్ హెడర్ అని హెడ్డింగ్ అని ఇచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా స్క్రోల్ చేస్తే క్యాన్వాస్ ఫాంట్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ మనం క్లిక్ చేయండి. డాక్యుమెంట్ ఫాంట్ అని, రికమెండెడ్ ఫాంట్స్ అని, రీసెంట్ యూజ్డ్ అని, బ్రాండ్ కిట్ అని ఉంది. దాని కింద అప్లోడెడ్ ఫాంట్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ ఫాంట్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు మనం ఏ టెక్ యాప్లోకి రావాలి. మీరు ఏ టెక్ యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అను కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంటర్ ఓన్ టెక్స్ట్ ఓన్లీ ఉన్నా కదా, దీన్ని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు తెలుగులో టైప్ చేసినా పర్లేదు. ఇక్కడ మైక్ ఆప్షన్ ఉంది చూసారా, ఈ మైక్ ఆప్షన్ ఇచ్చినా పర్లేదు. అప్పుడు మీకు నేను ఇప్పుడు హైదరాబాద్ అని శాంపుల్కి ఇస్తాను. మీకు ఇక్కడ కాపీ చేసుకొని మీకు కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే బాక్స్లోకి వచ్చి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా హైదరాబాద్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏ ఫాంట్ మార్చినా సరే హైదరాబాద్ కరెక్ట్గానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఫాంట్ ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ మనం సైజ్ పెంచుదాం, మీకు కనిపించాలి కదా, సైజ్ పెంచాను. అలాగే మళ్ళీ ఫాంట్ సెలెక్ట్ చేస్తాను చూడండి. ఎటువంటి ఎర్రర్స్ కూడా రావండి, ఇందులో చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది మాత్రం చాలా పవర్ఫుల్ కూడా. ఇది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకించి ఏం చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడు నేను ఫ్రీగా ఇస్తాననేది ఫాంట్స్ యాప్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యాన్వా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇది ఫాంట్స్ యాడ్ చేయాలంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉండాలి, లేదా బ్రాండ్ దగ్గర తీసుకున్నా సరే అప్పుడైనా యాడ్ చేసేయాలి. బ్రాండ్ యాడ్ చేస్తుంది అప్పుడు ఫాంట్స్. కానీ ఇందులో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉండవు, ఓన్లీ ఎడిటింగ్ చేసినంత వరకే ఉంటాయి. కానీ బ్రాండ్గా తీసుకుంటారు కదా, ఆయనకి మేజర్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ వాడొచ్చు ఆయన. యాక్చువల్గా నా తమిళ చూడండి, నేను తమిళ కూడా ఇందులోనే చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా క్వాలిటీ ఉంటుందండి అందులో. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఇందులో మనం చాలా వాడవచ్చు. ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి చూడండి, చాలా కేటగిరీస్ ఉంటాయి. మొత్తం ఫ్రీ రెజ్యూమ్, మొత్తం మొబైల్ వ్యూ, ఇన్స్టా, మొత్తం ఈ A to Z ఉంటాయి. కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఓకే. ఇప్పుడు నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే టెక్ యాప్ లోగో ఇలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే లాగిన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అవగానే సైడ్కి ఇలా కనండి, సైడ్కి లెఫ్ట్ సైడ్ ఇలా కనగానే ఇక్కడ ఆప్షన్లో వైట్ కలర్లో అను కీబోర్డ్ అని ఉంటుంది. కీబోర్డ్ మనం క్లిక్ చేస్తే ఇలా స్వాగతం అని వస్తుంది. ఇక్కడ మీరు
చాలా తెలుసుకోవాలి. ఇక్కడ మైక్ ఉంటుంది, మాట్లాడితే మనకు తెలుగు వస్తుంది. ఇది కాపీ ఆప్షన్. షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్ ఇచ్చాను చూడండి. షేర్ చేసేటప్పుడు ఏంటంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. మనం ఏ టెక్స్ట్ని అణువులో కన్వర్ట్ చేసామో కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, చూసారా, హైదరాబాద్కి సంబంధించిన బాక్సెస్ ఇవి, అణుకు సంబంధించిన బాక్సెస్ కన్వర్ట్ అయినవి. ఇలాగ ఎవరికైనా షేర్ చేయాలని కూడా షేర్ చేయొచ్చు. మన గ్రూప్లో కూడా ఎవరైనా అడిగినప్పుడు ఇలా చేయొచ్చు అనమాట మీరు. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ హైదరాబాద్ వచ్చింది కదా, ఈ బాద్ ఇక్కడ ఉంది కదా, దీని కింద ఇంకొక ఒత్తి అవ్వాలనుకోండి. ఇక్కడ జ్ఞాయం ఉంటాయి కదా, ఈ అక్షరం అవ్వాలి. మీరు ఎప్పుడైనా ఈ అక్షరం ఇచ్చి మీ ఏ అక్షరం అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ అక్షరాన్ని ఇవన్నీ అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ తావత్తు ఇక్కడ వస్తుంది చూడండి. కనిపించలేదు మీకు, ఇక్కడ తావత్తు ఇలా వస్తుంది, ఒత్తులు ఇలా వస్తాయి. మూడో ఒత్తు కావాలని హైదరాబాద్ అని ఇచ్చాను. ఏదైనా లెటర్ కావాలనిపిస్తే ఏం చేయాలంటే ఈ అక్షరం ఇవ్వాలి. ఈ లెటర్ ఆకు ముందు ఉంది కదా, ఈ లెటర్ ఇచ్చి ఇప్పుడు మనకి ఏ ఒత్తి కావాలంటే ఆ ఒత్తి ఇస్తే ఇక్కడ వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది స్పేస్ ఇచ్చాను కాబట్టి అలా వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా ఇలా ఇస్తే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, తా ఒత్తి కింద వచ్చింది కదా కరెక్ట్గా, అలా వస్తుంది. ఏదైనా మీకు రాకపోతే కానీ మస్టన్ సుడ్గా మీకు ఏది రాకపోయినా సరే గ్రూప్లో కన్ఫర్మ్గా ఆ స్క్రీన్ షాట్ పెడితే నేను ఫిక్స్ చేస్తాను అనమాట. మీకు ఇలాగా ఒక్కొక్కటి ఇలాగ ఇచ్చి మీరు ఎలా చేసుకొని అవసరం లేదు. ఇప్పుడు చూసారా, హైదరాబాద్ ఎలా ఇచ్చితే ఎలా వస్తుందో అలాగ వచ్చేటట్టు నేను చేస్తాను. మీకు ఆల్టర్నేటివ్గా ఆప్షన్ చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అలాగే ఇంకొక ఆప్షను చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అను ఫాంట్స్ అని ఉన్నా కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, అను శుభలేఖ అని ఉంది కదా, 1, 2. మీరు ఇక్కడ దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది చూసారా, కాపీ చేయండి. లేదు అనుకుంటే మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇవి డిన్బిట్ ఫాంట్స్ ఉన్నాయి చాలా. ఈ డిన్బిట్ ఫాంట్స్ని కూడా మీరు ఇలా వాడుకోవచ్చు. మీకు వెంటనే అవ్వకపోవచ్చు, ఎందుకంటే అవి ఉన్నదే ఒక బాక్స్ కదా. ఇక్కడ చూడండి, బాక్స్ని సెలెక్ట్ అయ్యేటప్పుడు చిన్న కాబట్టి టైం పడుతుంది. మీరు ఎక్కువ ఇలా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే పర్టికులర్గా చేయాలనుకుంటే అలా చేసుకోండి. లేదు అలాగ సెలెక్టింగ్ మనకి వల్ల కాలేదంటే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ యాజ్ ఎ టీజ్గా అను ఫాంట్ సెలెక్షన్ మనకి వచ్చేయండి. వచ్చేస్తే ఇలా వస్తుంది, ఈ ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం వస్తుంది అనేది మీరు పట్టించుకోవద్దు. ఇక్కడ ది అయినా రావచ్చు, మీరు ఏదైనా రావచ్చు, మీరు దాన్ని పట్టించుకోవద్దు. కానీ ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అను 1, 2 మనం క్లిక్ చేసేయండి. మీకు అక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ అను ఫాంట్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు శుభాకాంక్షలు 1, 2 డిన్బిట్ ఫాంట్స్ 12 ఉంటాయి. 2 మనం క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి శుభాకాంక్షలు అట్లా ప్రివ్యూ వస్తుంది అన్నమాట. వీటిని ఇలా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే అది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఓకేనా. ఇలాగా కూడా మనం చేయలేము అనుకుంటే ఇక్కడ మళ్ళీ అను ఫాంట్స్లోకి వచ్చేస్తే డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్మాల్ ఏ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం వస్తుంది అనేది మీరు పట్టించుకోవద్దు, కానీ కాపీ చేసుకోండి. అది నెక్స్ట్ అప్డేట్ ఫిక్స్ చేస్తాను. కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే వాడుతున్నారో క్యాన్వా లాగ్ అయిపోతుంది నట్లాక వెబ్సైట్లోకి వచ్చి టెక్స్ట్ తీసుకుంటున్నాను, పేస్ట్ చేశాను. ఇప్పుడు సీమాని క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ అను శుభాకాంక్షలు ఇవ్వండి. అను శుభాకాంక్షలు ఫాంట్ 2 పెళ్లి సందడి ఇవి వస్తాయి అన్నమాట. కరెక్ట్గా వస్తుంది. అది మీకు ఎక్కడ చూపించినా సరే ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా చూపిస్తుంది టెక్స్ట్. అంటే ఇది యాక్చువల్గా నేను ఈ బ్యాక్గ్రౌండ్లో ఫాంట్ అనేది వేరేది ఉంది, అది అను శుభాకాంక్షలు ఫాంట్ అంటే మీకు డైరెక్ట్గా అది అక్కడే చూపించను. అది మారుస్తాను.
నెక్స్ట్ అప్డేట్లో ఇస్తాను. కానీ మీరు మస్ట్ అండ్ షుడ్గా ఒక లైక్ ఒక కామెంట్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి. అలాగే మీరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే నా ధన్యవాదాలు కూడా. శిరస్సు వంది పాదాభివందనాలు చేస్తాను నన్ను నేరుగా నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి కూడా. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.